The sun. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడిలో 75% హైడ్రోజన్, 23% హీలియం కలవు. సూర్యుడు మండుచున్న వాయుగోళం. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుటకు 27 రోజులు పట్టును. సూర్యుడు వాయుపదార్థం కావటం వల్ల ఆత్మభ్రమణానికి మధ్యలో సన్ ఎక్వేటర్ 25.33 రోజులు, ధృవాల వద్ద 33 రోజుల సమయం తీసుకుంటుంది. సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టే సమయం 8 నిమిషాలు. సూర్యుని పరిభ్రమణంకు 250 మిలియన్ సంవత్సరాలు పట్టును. దీనినే కాస్మిక్ ఇయర్ అంటారు. సూర్యుని తరువాత ప్రకాశవంతమైన నక్షత్రము కోనోపన్ అయితే అది కనిపించదు. కాబట్టి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ గా గుర్తించారు. సూర్యుని తరువాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము ప్రాక్సిమా సెంటారి. ఇది 4.3 కాంతి సంవత్సరాల దూరంలో కలదు. సూర్యునిలో అత్యధిక ఉష్ణోగ్రత భాగం కరోనా అని, అత్యల్ప ఉష్ణోగ్రత భాగాన్ని ఫోటోస్పియర్ అని అంటారు. సూర్యునిలో అత్యల్ప ఉష్ణోగ్రత అంచులలో ఉంటుంది. ఇది 6000 డిగ్రీల సెల్సియస్ లేదా 10,832 F లో ఉంటుంది. సూర్యునిలో శక్తి జననానికి కారణమైన చర్యను అణు సంలీనం లేదా కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫషన్స్ అంటారు. సూర్యునిలో అరుణవర్ణ భాగమును క్రోమోస్పియర్ అంటారు. దీనిని కలర్ స్పియర్ అని కూడా అంటారు. సూర్యుని వ్యాసం 13,91,980 కి. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూగురుత్వాకర్షణ శక్తి కంటే 28 రెట్లు అధికం. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. సూర్యుని వ్యాసం భూమి కన్నా 1.3 మిలియన్ రెట్లు పెద్దది. సూర్యునిలో అణు సంఘటనం, న్యూక్లియర్ ఫషన్ అనే చర్య సూర్యునిలో అనంతమైన శక్తి వెలువడుటకు కారణం. హైడ్రోజన్ హీలియంగా మార్చేది ఈ చర్యయే. సూర్యునిలో ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుని కేంద్రకం దగ్గర ఉష్ణోగ్రత 1,00,000 డిగ్రీల సెల్సియస్. సూర్యునిలో 3 విభాగాలు మనకు కనిపిస్తాయి. ప్రకాశవంతంగా మనకు కనిపించే భాగాన్ని ఫోటోస్పియర్ తేజోమండలం అంటారు. ఈ ప్రాంత ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుని వాతావరణంలో ఫోటోస్పియర్ పలుచని పొర, సన్స్పాట్ ఈ పొరలోనే కనిపించును. దీని నుండి అప్పుడప్పుడు సౌరజ్వాలలు వెలువడుతాయి. ఫోటోస్పియర్ చుట్టూ ఉన్న పొరను క్రోమోస్పియర్ అంటారు. ఇది ఎరుపు రంగులో ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉష్ణోగ్రత 1,00,000 డిగ్రీల సెల్సియస్. సూర్యునిలో లోపలి పొరను కరోనా అంటారు. ఇది గ్రహణాల సమయంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 1 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత కలదు. సూర్యుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల రూపంలో శక్తిని అన్ని వైపులా విడుదల చేస్తాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు పడే దీవులు టోంగా దీవులు, జపాన్. భారత్లో తొలి సూర్యోదయం జరిగే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్. సూర్యుని సాంద్రత 1.41 gm/cc. సూర్యునిలోని ఉష్ణోగ్రత కొలవడానికి పైరోమీటరును ఉపయోగిస్తారు. సౌర పవనాలు అనగా సూర్యుని నుండి విడుదలయ్యే విద్యుదావేశం చెందిన రేణువులు. ఇవి భూమిని తాకవు. అయినా గ్రహాల మాదిరిగానే భూమిని చుట్టి వెనుకకు ప్రయాణించిపోతాయి. సూర్యుని దృశ ఉనికికి, వాస్తవ ఉనికికి సూర్యోదయ కాలంలో తేడా ఉంటుందా? ఉంటుంది. మనకు సూర్యోదయంలో సూర్యుడు ఉదయించడానికి ముందు వాస్తవానికి కనీసం 2 గంటలు ముందుగానే మనకు కనబడతాడు. దీనికి కారణం సూర్యుని నుంచి ప్రయాణించి వచ్చే కాంతికిరణాలు వాతావరణంలో ప్రవేశించి వివర్తనము, డిఫ్రాక్షన్ చెందడం వల్ల. అనగా సూర్యుడు దిగ్మండలానికి దిగువ 30 డిగ్రీల పరిధిలో ఉన్నప్పటికీ అతని నుంచి వచ్చే కిరణాలు వివర్తనం చెంది సూర్యుడు 30 డిగ్రీల పైన ఆకాశంలో ఉన్నట్లు కనబడతాడు. సూర్యుడు అస్తమించే ఉదయించే సమయాల్లో ఎర్రగాను, బింబం పెద్దదిగాను ఉండడానికి కారణం ఏమిటి? కాంతి కిరణాల వివర్తనము, అధిక మందంగా ఉన్న వాతావరణం, కిరణాల ఎటవాలు ప్రయాణం దీనికి కారణం.